నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గిరిజన విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం గిరిజన మినీ గురుకులంలో నిర్మించనున్న అదనపు తరగతుల పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్న సమయంలో మినీ గురుకులం పర్యటించినప్పుడు పిల్లలు పడుతున్న బాధలను గమనించి జిల్లా కలెక్టర్ సహకారంతో డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు. చేయడం జరుగుతుంది. సో ఆల్ దిస్ ఏంటంటే టీచర్స్ మీద, మన ప్రిన్సిపల్స్ మీద, మా స్టాఫ్ మీద మీకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఎంత ఎఫర్ట్ గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెడుతున్నాం కాబట్టి పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చేట్లు మనం చూసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అండ్ ఫైనల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అంతా మిగతా చోట్ల కన్నా ముందే మనం వర్క్ స్టార్ట్ చేసుకొని ఫౌండేషన్ వేస్తున్నాం కాబట్టి వర్క్ కూడా క్వాలిటీగా అయ్యేటట్టు, తొందరగా అయ్యేటట్టు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ ట్రావెల్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ, పిల్లలకి అండ్ బెస్ట్ విషెస్ టు ఎవ్రీవన్. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చీఫ్ గెస్ట్ గిరిజన మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రులు వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్తంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జయంతికి తెలంగాణ నలుమూలల నుండి దీక్షాపరులు రాత్రి నుండి కొండపైకి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించి ముడుపులు విప్పి మాలవిరమణ చేసి పుష్కరిణిలో స్నానాలు ఆచరించి లడ్డు ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ జయంతి ఏర్పాట్లలో బుధవారం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా అన్ని శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం పర్యవేక్షణలో చేపడుతున్నారు. స్వామి నడవాలి, స్వామి దేవుని మొక్కుంటూ వెళ్ళిపోవాలి, మొక్కుంటూ వెళ్ళిపోవాలి, నడవాలి స్వామి, నడవాలి స్వామి, నడవాలి 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 నడవాలి. ఆర్టిసన్ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని డివిజన్ ఆఫీస్ జగిత్యాల నందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని యాజమాన్యం చర్య చేసుకుని ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి ఆర్సిజన్ చేయాలని పిఎన్
యువ కార్మికులతో 30 రోజుల పని కల్పించాలని 2026 వీఆర్సీ అమలు చేయాలని ధర్నాతో పాటుగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాలో ఆర్టీసీజన్ కార్మికులు పాల్గొన్నారు. సంస్థలు ఒకే రోజు చేసి నా శ్రమ దోపిడీ చేసి 4-5 సంవత్సరాలు ఇదే వైఖరిని ప్రదర్శించినట్లయితే ఇచ్చేయి కలుపుతాం, భుజం కలుపుతాం. ఎంతవరకు జై హింద్. అన్న ఆదిరెడ్డి గారు ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల మరియు డిమాండ్ కార్మికుల అడ్మినిస్ట్రేటివ్ కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమం 26 తారీఖు 3వ నెల 2026 నాడు డీ గారి ఆఫీస్ ముందు చేయడం జరిగింది. మరియు 30 తారీఖు అదే డీ గారి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ గారి సర్కిల్ ఆఫీస్ ముందు జిల్లా సర్కిల్ అందరం కలిసి ఇక్కడ పంట వార్పు కార్యక్రమం చేస్తూ ధర్నా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా పెద్దలు యూనియన్ నాయకులు, అన్ని యూనియన్ల నాయకులు మాకు మద్దతు తెలపడం జరిగింది. దానికి ప్రతిఫలంగా మేము ఈ ఉద్యమాన్ని ఇంకెంత ఉధృతం చేసుకుంటూ వెళ్తామని అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి అనేది మా ముఖ్యమైన డిమాండ్. విద్యుత్ సంస్థలో సెక్టర్లో ఎక్కడా లేని ఏ రోజు లేని విధంగా మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళగా చూసిన యజమాన్యానికి మరియు ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. మేము దేనికైనా ముందుకెళ్ళి సమ్మె చేయడానికి మేము 7 తారీఖు నాడు ఎంపీటీ జాగ్రత్త ముందు మహాదాకా పెట్టుకున్నాము. అట్లాగే కేటీపీఎస్లో 4 తారీఖు పెట్టుకున్నాము. మరియు 8 తారీఖు నుండి నిరవధిక సమ్మెకు మేము వెళ్ళడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఇలా ఈ సమ్మె చేస్తున్న సమయంలో విద్యుత్ అంతరాయాలు ప్రజలకు కానీ మరి ఇతరత్ర వ్యవసాయ రంగానికి కానీ పరిశ్రమలకు కానీ ఏమైనా ఇతర అంతరాయాలు జరిగితే ఈ అంతరాయాలు కానీ ఇంకేమన్నా జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇది పరిణామాలకు మాకు ఏపీఎస్సీ రూల్స్ మాకు ఒకే సంస్థ ఒకే రూల్ ఇచ్చి మమ్మల్ని అందరితో కలిసి ఒకే సంస్థ ఒకే రూల్ పెట్టి మాకు ఏపీఎస్సీ రూల్స్ సర్వీస్ ఇస్తే మేమందరము యథావిధిగా ఎవరి వీధిలో వాళ్ళకి చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటప్పుడు మేము సమ్మె పోకుండా చూస్తే బాగుంటుందని కోరుకుంటూ ఓకే అన్న రైట్. మీడియా మిత్రులకు, ఆర్టికల్ మిత్రులకు, యూనియన్ నాయకులకు అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు, జగిత్యాల జిల్లా కో చైర్మన్. మా న్యాయమైన డిమాండ్లకు ఏంటంటే టీవీఏజేఏసీ మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీవీఏజేఏసీగా ఏర్పడినాం. 9 సంఘాలతోటి అన్ని యూనియన్లో అందరూ ఉన్నాం. 9 సంఘాలతోటి ఈ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ప్రథమ డేట్లు ఏంటంటే 26 తారీఖు, 30 తారీఖు పోయిన నెల ధర్నాలు డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో ధర్నాలు చేశాం. 22 తారీఖు రోజు సర్కిల్ ఆఫీసులు రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్ ఆఫీసుల ముందు వంట వార్పు ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 తారీఖు పాల్వంచ ఉంది. మళ్ళీ 7 తారీఖు ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆఫీస్ ముందు మళ్ళీ అక్కడ ధర్నా ఉంది, మహాధర్నా ఉన్నది. 8 తారీఖు రోజు సమ్మె ప్రోగ్రాం. ఇవన్నీ చేస్తూ ఆ లోపు మమ్మల్ని చర్చల కింద పిలిచి 9 సంఘాలతోటి జాయింట్ మా జేఏసీ నాయకులను చర్చల కింద పిలిచి మా డిమాండ్లను నెరవేర్చినట్లయితే సమ్మెకు పోకుండా ఉంటాం. మళ్ళీ సమ్మెకు పోయిన తర్వాత ఈ ఎండాకాలం రోడ్డుతో బయట ప్రాబ్లమ్స్ ఎలాంటి ఏమి ఇబ్బందులు అయినా కూడా అది ప్రభుత్వం యజమాన్యం బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందులో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిజన్లో ఉన్నాం, మిగతా ఇంకా స్టాఫ్ ఉన్నారు. ఒక సంస్థలో ఏ సంస్థలు కానీ ఒక సంస్థ ఒకటే రూల్ ఉంటుంది, 2 రూల్స్ ఉండవు. మనలో ఒక స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పి 2 రూల్ పెట్టి మాకు ఒక ప్రత్యేకమైన రూల్ పెట్టి మమ్మల్ని డివైడ్ చేయడం జరిగింది. కళాకారులు ఆర్టిజన్ అంటే కళాకారులుగా ఏర్పాటు చేసారు. అది తొలగించి ఆ పదాన్ని తొలగించి ఆ స్టాండింగ్ ఆర్డర్ను తొలగించి ఏపీఎస్బీ రూల్స్ ఒకే సంస్థ ఒకే రూల్ మాకు వర్తింపజేయాలని చెప్పి స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని చెప్పి మీడియా తరఫున, యూనియన్ల తరఫున, అందరి తరఫున ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి తెలంగాణ రాష్ట్ర కొంచెం గట్టిగా ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ఈరోజు కార్యాచరణలో ప్రణాళికంగా మేము 2 దఫాలుగా ధర్నా చేశాం. ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఇప్పటికి కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేదు. మరి అదేవిధంగా 7వ తారీఖు కూడా మా ఎన్పీటీసీఎల్ కార్పొరేటర్ వరంగల్లో
మహాధరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అసలు మేము ఒకటే కోరుకుంటున్నాం, అసలు మేము కన్వర్షన్ కావాలంటున్నాం. కన్వర్షన్ అంటే ఏంటి చాలామందికి తెలియదు. మరి ఈబీ రూల్స్ ప్రకారంగా విద్యుత్ సెక్టార్లో ఎవరైనా ఒక్కరోజు పనిచేసినట్టయితే వారిని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తారు. మరి ఇప్పుడున్నటువంటి ఆర్టిజన్లు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్లకు 2017 సంవత్సరంలో స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఎలాంటి లాభదాయకమైనటువంటి ఉండవి. మరి ఈబీ రూల్స్ వర్తించాలని వాటికి ఉన్నటువంటి ఏవైతే లాభదాయకమైన ఉంటాయో అవన్నీ కార్మికులకు చేయాలని చెప్పి మేము యాజమాన్యాన్ని కోరుచున్నాం. ఆర్టిజన్ గ్రేడ్ 3గా చేస్తున్నాం. మా డిమాండ్ల కోసం మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. వాళ్ళకున్న రూల్స్ మాకు కూడా రావాలి అని చేస్తున్నాం. చెప్పండి, ఏం డిమాండ్స్ కోసం మీరు ఇవ్వాలి? ఇక్కడ సరైన పనికి కన్వర్షన్ ఇవ్వాలి. విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. లేకపోతే మేము ఇంకా సమ్మెను కొనసాగిస్తాం ఇలాగే. యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. సంస్థలు ఒకే రోజు, సంస్థలు ఒకే రోజు, సంస్థలు ఒకే రోజు. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులే కాక ప్రతి ఒక్కరు సహకరించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గద్వాల మండలం చేనుగోనుపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. పెట్టడానికి మెయిన్ కారణము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాలో కూడా అన్ని గ్రామ పంచాయతీలలో ప్రతి మున్సిపాలిటీ వార్డులో కూడా ఈ వార్డు సభలు గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి చేయవలసిన గ్రామ సభ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది అనేది తెలియాలి. ప్రభుత్వం కొత్త స్కీమ్స్ కూడా లాంచ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి జీవిత బీమా చేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక వారు వాళ్ళ వైఫ్ చనిపోయారు, సో రైతు వారికి 5 లక్షలు రైతు బీమా వచ్చింది. అతను రైతు కాబట్టి రైతు బీమా 5 లక్షల రూపాయలు వచ్చింది. రైతు కాని వాళ్ళకి చనిపోతే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా స్కీమ్ అనేది రేషన్ కార్డు ఉన్న ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో అందులో ఎవరైనా చనిపోతే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. విద్య మీద ఫోకస్ చేయండి. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకంటే మీ పిల్లలు బెటర్ పొజిషన్ లో ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే బాగుంటుంది, మీకు బాగుంటుంది, ఊరికి బాగుంటుంది. ప్రణాళిక అంటే ప్లాన్. ఇప్పుడు ఏమవ్వాలి, 15 రోజులు ఏమవ్వాలి, 30 రోజులు ఏమవ్వాలి, 6 నెలల్లో ఏమవ్వాలి, ఈ యొక్క ప్లాన్ వేలు చేయాలి. ఆ విధంగా ఈ యొక్క గ్రామ సభల్లో ఇలాంటి ఇష్యూస్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి, ఫీడ్బ్యాక్ అనేది ఏది తొందరగా కావాలి ప్రజలకి, నెక్స్ట్ 3 నెలలు, నెక్స్ట్ 6 నెలల్లో ఏం కావాలి, ఆ నివేదికని ప్రభుత్వానికి మా ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క గ్రామం కాదు, రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో తీసుకుంటారు. జగూరామ గద్వాల జిల్లా 250 గ్రామ పంచాయతీలు కూడా ఇదే టైంలో ఇలాగే మీటింగ్ పెట్టి ఇలాగే అందరిని పిలిచి కూడా మీటింగ్ చేస్తున్నాం. ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఇచ్చి దాని ప్రకారం నెక్స్ట్ సంక్షేమ పథకాల్లో ఎలాంటి కరెక్షన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. అది గుర్తుంచుకోవాలి. సో మంచిగా జరిగే వాళ్ళని చూపిస్తాం, రాని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది గుర్తిస్తాం. అది సరే ప్రభుత్వానికి నివేదిక పంపించి దానికి పరిష్కరించడానికి ప్రణాళిక కోసమే ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. రామగుండం శాసనసభ్యులు మిస్టర్ రాజ్ ఠాకూర్ కాలువలపై వెలిసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. గురువారం మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీనగర్ కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బొందలగడ్డగా మారిన రామగుండంను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. కాలువలు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలి. వర్షాకాలానికి ముందే నగరంలోని అన్ని డ్రైన్లలో పూర్తిగా తొలగించాలని తెలిపారు. విషయంలో కమర్షియల్ ట్యాక్స్ దాని విషయంలో మాట్లాడానా, ఎందుకంటే మనకు ఛాయ్ కానీ ఏది కానీ బాగా రేట్లు విషయంలో కమర్షియల్ ట్యాక్స్ దాని విషయంలో మాట్లాడానా, ఎందుకంటే మనకు ఛాయ్ కానీ ఏది కానీ బాగా రేట్లు ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు తిరిగి రండి. ఇక్కడ ఉన్నవారు ఈ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోండి. అంతర్గాం వరకు భూములు ఉన్నాయి, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. 25 నిమిషాల్లో గోదావరికని చౌరస్తాకు వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్కలపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు ఇండియన్ కాలనీ, సెన్నరి కాలనీ మొదలు పెట్టుకుంటే ఇటు గోదావరి బ్రిడ్జ్ వరకు, ఇటు సుందిలా వరకు, అటు అంతర్గాం వరకు, ఇటు కేశవరాం వరకు అద్భుతమైనటువంటి ఒక రోడ్ల నిర్మాణం 20 నిమిషాల్లో వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండే విధంగా చేస్తూ ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి మహంకాళి స్వామి మేయర్గా, డిప్యూటీ మేయర్గా వెళ్ళేతో పాటు ఇవాళ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లుగా చాలామంది ఎన్నుకోబడ్డారు. ఉత్సాహంగా, బలంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములై ప్రజలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ అన్ని డివిజన్లలో ఎక్కడ లేని విధంగా 50 సంవత్సరాల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా డ్రైనేజ్లు, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, పవర్, కరెంట్తో పాటు అన్ని రకాల ఒక ప్రణాళికాబద్ధకంగా ముందుకు పోయి కార్యాచరణ కొనసాగుతూ ఉంది. ఇది 99 రోజులు కాదు, ఇది నిరంతరం 365 రోజులు. ఇలా మా యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో పూర్తి శాతం మహంకాళి స్వామి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, శాసనసభ్యుడిగా నాతో పాటు బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరూ కూడా భాగస్వాములై ఇవాళ వేలు చూపే బదులు మేము సైతం మన ప్రాంతాన్ని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక సంకల్పంతో ముందుకు రావాలని, మన ప్రాంతాన్ని, మన ఇల్లు ఏ రకంగా అయితే చక్కగా శుభ్రంగా పెట్టుకుంటామో మన వాడలు, మన మోరీలు, మన ఇల్లు శుభ్రంగా ఉంచే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ పిలుపునిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ప్రపంచంలో ఇవాళ యుద్ధం జరిగే విధంగా కారణంలో భాగంగా ఇవాళ మోడీ ప్రభుత్వం కావడమే దీనికి. ఒక శాసనసభ్యుడిగా ఈ దేశంలో ఒక భారతీయుడిగా చెప్తున్నటువంటి ఒక బాధ. ఇలా యుద్ధం మీరు అందరికీ తెలుసు, దానిలో వందల మంది చిన్నారులను అత్యంత దారుణంగా ఒక్కటే బ్లాస్ట్తో చంపేసినటువంటి ఘటన. రోజు పొద్దున్న చేస్తే మామూలు పెద్ద మోతలు విధ్వంసం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది, క్రూడ్ ఆగిపోయింది, గ్యాస్ ఆగిపోయింది. ఇవన్నిటి వల్ల ఈరోజు భారతదేశానికి ఇబ్బంది లేకుండా కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో గ్యాస్ ఇవ్వకుండా కమర్షియల్ గ్యాస్ని కూడా ఆపుతూ అన్నింటినీ రేట్లు పెంచుతూ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. అంటే యుద్ధం రాకముందే భారతదేశంలో యుద్ధం లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క వర్గాల వారు ఇవాళ ముఖ్యంగా ఏ ఆపద వచ్చినా, ఏ దేశంలో అయినా బాధపడిన వాడు చిన్న తరగతి, మధ్య తరగతి, బీదవాళ్ళు. ఈరోజు అక్కడ యుద్ధం జరుగుతుంది, మనకేంటి కదా అనుకుంటే నష్టపోయేది మనం నష్టపోతాం. దీనికి కారణం ఇవాళ మోడీ, కేవలం మోడీ, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ అనేక సార్లు మేము, మా ముఖ్యమంత్రి, మీరు మొన్న అసెంబ్లీలో కూడా చూస్తారు, మనకు జరుగుతున్నటువంటి నష్టాలు చెప్పడం జరిగింది. దురదృష్టం ఇవాళ కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు కూడా ఆపుతున్నారని నైటే నాకు చెప్తారు. ఈ రోజున అధికారులతో మాట్లాడితే ఏ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఆపరు. కానీ
మనం ఇంట్లో వాడేటువంటిది కూడా తీసుకుంటే ఇంట్లో వాడడానికి కూడా ఉండలేదు పరిస్థితి. మీకు గుర్తుందో లేదో, నేను చదువుకున్న రోజుల్లో పొద్దున 6 గంటలకు 7 గంటలకు కాలేజీకి వస్తే మనకంతా పొగతోటి పొగ మంచులా కనబడేది. మళ్ళీ మనము మరొకసారి బొగ్గు తీసుకొచ్చి బొగ్గు పొయ్యిలు పెట్టుకునే పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం చేసేటువంటి ఒక కుట్రగా ఒక చేయడం వల్ల మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఇవాళ ఆ ఆలోచన కూడా భయమేస్తూ ఉంది. ఈరోజు యుద్ధాన్ని జరుగుతున్న తీరు మీద ఏ ఒక్క రోజు కూడా ట్రంప్ అనేవాడు విషయంలో మోడీ మాట్లాడకపోవడం బాధాకరం. ఇవాళ భారత ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మేమే శ్రీరాముని కనుక్కుందామని తిరిగేవాళ్ళు. శ్రీరాముడు ఎవరైనా మన ఊళ్ళో తిరిగినోడు. మన ఊళ్ళో 14 సంవత్సరాల వనవాసంలో రామగుండంలో ఉండిపోయిందని చెప్పి చరిత్ర చెప్తారు. రామగిరిలో ఉండిపోయిందని చెప్తారు. ఇక్కడ సీతమ్మ వారున్నారని చెప్తారు. అందుకే దీని పేరు రామగుండం. మనం కాదు, మన పూర్వం వేలాది సంవత్సరాల కింద రాముడు ఇక్కడ ఉంటే మొన్న వచ్చిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాముడిని చేసిన అని చెప్తారు. ఇలా హనుమంతుడు కూడా వాళ్ళోడే అనుగడుగా ప్లాన్ చేసుకుంటారు. మనోడు రాముడు, మనోడు హనుమంతుడు, మనోడు గోదావరి బిడ్డలం అందరం కూడా రాముడి జాతికి సంబంధించిన వాళ్ళ. ఆ దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధిస్తారు అనుకుంటానా. ఆ దేవుడు ప్రజల రూపంలో ఉంటాడు కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి జవాబు చెప్పే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలి. మీలాంటి మీడియా మిత్రులు కూడా వారిని పాయింట్అవుట్ చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులకు చేరేలా సభ్యత్వ నమోదు చేసుకోవాలని 24వ డివిజన్ కార్పొరేటర్ కొలని కవిత వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని 24వ డివిజన్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సందర్భంగా డివిజన్ ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని పేర్కొన్న కార్పొరేటర్ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది లత, విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ సుజాతతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మనకి పరిపాలిస్తుంది, మనకి ఏ స్కీమ్స్ ఏ పథకాలని మనకి అందిస్తుందో తెలుసుకొని దాంట్లో మనం ఏవైతే అర్హులమో, అంటే కొంతమందికి వృద్ధాప్య పెన్షన్స్, కొంతమందికి మహిళలకి మహాలక్ష్మి పథకం, మళ్ళీ కుటుంబానికి అవసరమైన రేషన్ కార్డులు, కుటుంబానికి అవసరమైన మన విద్యుత్ అదే ఏదైతే కరెంటు ఉచిత పథకం ఉన్నది, ఇంకా మహాలక్ష్మి పథకం ఉన్నది, రేషన్ కార్డ్స్ ఇస్తారు. రేషన్ కార్డ్స్ మీ అందరికీ ఉన్నాయా? గ్యాస్ కనెక్షన్స్ ఇస్తూ మళ్ళీ దాంట్లో సబ్సిడీ 500. ఇట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నిటి గురించి మీకు ఫస్ట్ అవగాహన కల్పిస్తూ వీటిలో మీరు ఏవైతే అర్హులో వాటికి అందరికీ మీకు అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 99 రోజుల ప్రణాళిక. మొన్న మార్చి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 12వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీరు ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం అందరూ అప్లై చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది. ప్రతి పథకాన్ని మీరు వినియోగించుకొని మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి తోడ్పడుతూ మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే మన ప్రజాపాలన కరెక్ట్గా ఉన్నట్టు, అంతే కదా. అందుకే కాంగ్రెస్ పాలనను మీరందరూ ఆదరించి మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 32వ డివిజన్ కార్పొరేటర్ తోట మమతా కుమారస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ 32వ డివిజన్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన గ్రామ సభలో కార్పొరేటర్ మమత పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా డివిజన్ ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
వాటి సభ ఈరోజు మన సభకు ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ మేడం మమతా మేడం గారు ఇలా సార్ గారు విచ్చడం జరిగింది. ఈ వాటి సభలో మీరు ఏదైనా అప్లికేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు జాతీయ గీతం రాష్ట్ర జాతీయ గీతం ప్లే అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పిలుపు మేరకు గోదావరి ఖండ్లో 47, 48, 49 వార్డు సంయుక్త వార్డు సభ గురువారం మార్కండేయ కాలనీ నారాయణ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ సాంబమూర్తి, నిర్మలాదేవి, తిరుపతి, సాగి సంతోష్రావు సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఠాగూర్ మక్కన్ సింగ్ హాజరయ్యారు. సభాధ్యక్షులుగా రామగుండం నగరపాలక మేయర్ మహంకాళ స్వామి వ్యవహరించారు. ప్రత్యేక అతిథిగా పెద్దపల్లి జిల్లా డిప్యూటీ కలెక్టర్, ఇన్ఛార్జ్ కమిషనర్ జె అరుణశ్రీ పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ప్రజలకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయాలని, శుభ్రత, పరిశుభ్రత, చెత్తలేని నగరంగా చేయాలి, మురికి వాడలను పరిశుభ్రంగా పెట్టాలి అని నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ముందే నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆ రోజు మా నాయకులను ఎప్పుడు కూడా వాడల్లో రోజు తిరగాలి, సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మేయర్గా మరి అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిరంతరం రోజు ఒకరోజని కాదు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవారికి, అర్హత ఉన్న వారికి అందాలని అందించే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూటిగా మీ అందరినీ ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా. 4 కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా శ్రద్ధగా అక్క చెల్లెలు తింటా ఉన్నారు. ఆలస్యమైంది, అందరికి ఆకలి కూడా అవుతున్నట్టున్నారు. కొందరికి షుగర్, బీపీలు కూడా ఉంటాయి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక్క మాట అడుగుతా ఉన్నా, మీ శాసనసభ్యులు వచ్చిన తర్వాత
ఏ రకంగా మీ శాసనసభ్యుడు పనిచేస్తుందో గట్టిగా చెప్పాలి. కళ్యాణ లక్ష్మి ఇలా గతంలో ఇస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దురదృష్టంగా ఇవాళ కన్యాలక్ష్మి షాది ముబారక్ ఇస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో పాటు సిఎస్ఆర్ నిధులు స్పెషల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు అదనంగా నీమ్స్ దానికి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు నా దగ్గరకు వస్తే ప్రత్యేకంగా 12 లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు ఇవాళ వాళ్ళకి బిల్స్ ప్రత్యేకంగా ఇప్పించినటువంటి చరిత్ర ఈరోజు మన ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు. ఇందిరమ్మ ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేసి దేనికి పనికి రాకుండా వేసిపోతే ఇలా సుమారుగా 15 కోట్లు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ చేసి ఆ నీళ్లు రాకుండా రోడ్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటూ దాంట్లో సిమెంట్, కరెంటు, మంచినీళ్ళ అంతేనా డ్రైనేజ్ వ్యవస్థ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి చేయకుండా అదే పాత వాడికి పదే మారుస్తా ఉంటే ఆ పేద వాళ్ళకి 600 పైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పల్లె ప్రాంతాలతో కలుపుకుంటే 900 పైన 632. అదే మాదిరిగా అలా పేద వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు 3800 మందికి ఇవాళ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు ఒక్కసారి లేచి నిలబడి రాష్ట్ర గీతంతో ఈయన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పెట్టేసి ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం తీసుకొని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకు చేరే విధంగా అలాగే కొన్ని కొత్తగా స్కీములు కూడా పెట్టేసి ప్రతి వాళ్ళతోటి మాట్లాడించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం మీరందరూ గమనిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేసి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ అందుతున్నాయా లేదా, ఇంకా రాని వాళ్లకు ఆ పథకాలు అందే విధంగా ఎలా చేయాలి, ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి ఆ అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉన్నదనేది ఈరోజు పూర్తిగా తెలుసుకొని మీ ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 47, 48, 49 డివిజన్లకు సంబంధించి ఈరోజు 3 డివిజన్లకు సంబంధించిన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ చూస్తా ఉన్నారు, గత 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రామగుండం నియోజకవర్గం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఈ 3 డివిజన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామో ఈ డివిజన్లన్నీ కూడా రోడ్ల వ్యవస్థ లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక, కరెంటు వ్యవస్థ లేక పూర్తిగా ఒక పల్లెటూరు మాదిరిగా ఈ మార్కండే కాలనీ మొత్తం ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత 1 నెల కాలంలోనే దాదాపుగా టీయూఎఫ్ఐడిఎస్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మనం మార్కండేయ కాలనీకి సంబంధించి అనేకమైన ఆర్టీసీ కాలనీలు కావచ్చు, పద్మావతి కాలనీలు కావచ్చు, మార్కండేయ కాలనీలు కావచ్చు, లేకపోతే లక్ష్మీ గణపతి కాలనీలు కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ నుంచి మనము నంబర్ 1 కల్లుడిపోకు పోయేసరికి ప్రతి రైట్ సైడ్ లో ఉన్న గల్లీ కావచ్చు, ప్రతి గల్లీలో కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలతోటి రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా
చేసి ఈ రోజు మీకు అందించిన పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా మేజర్ డ్రైన్స్ అన్ని చేయాలి. ఎక్కడ కూడా వర్షాకాలం వస్తే ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాలు వస్తే పూర్తిగా నాళాలన్నీ జామ్ అయిపోయి ఇళ్లకు నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ ముప్పు తప్పించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఇందిరానగర్ నుంచి మేజర్ డ్రైన్ ఇప్పుడు మనం కూర్చున్న పక్క నుంచే పోతా ఉంటది. మీరందరూ చూస్తా ఉన్నారు. మనకు దాదాపుగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలం గడుస్తా ఉన్నప్పుడు కూడా మార్కండేయ కాలనీకి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను ఎవరు పట్టించుకోకపోతే, ఎవరు ఆలోచన చేయకపోతే, ఎవరు చూడకపోతే ఈ రోజు ఇందిరానగర్ లో అక్కడి నుంచి మొదలుపెట్టి దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటి ఇందిరానగర్ లో పెద్ద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మిగతా కూడా కృష్ణ టెంపుల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడం జరిగింది. ప్రతి చివరి ఇంటి వరకు కూడా మంచి నీళ్ళు ఇవ్వాలనేది గౌరవ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ప్రతి చివరి ఇంటి వరకు కూడా మంచి నీళ్లు ఇవ్వాలి. ప్రతి చివరి ఇంటి వరకు కూడా కరెంట్ పోల్స్ వేసి ప్రతి చివరి ఇంటి వరకు కూడా కరెంట్ ఇవ్వాలి. ప్రతి చివరి ఇంటి వరకు కూడా రోడ్ల వ్యవస్థ పూర్తి చేసి అంబులెన్స్ వచ్చే విధంగా ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్న తరుణం మీరందరూ చూస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రామగుండం మొత్తం ధ్వంసమైపోయి పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచడి రాజుకోట్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మంతని 3వ వార్డు అంబేద్కర్ నగర్ పరిధిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, మాజీ కోఆప్షన్ సభ్యులు యాకూబ్ ఆధ్వర్యంలో వార్డు ప్రజలు, మహిళలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా వార్డు ప్రజలు రాజుకోట్ ని శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మొదటగా మన వార్డు నుంచి వార్డు ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్డు కోసం మరి రాబో 5 సంవత్సరాలు కూడా వార్డు ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తారని నమ్ముతూ మరి 13 వార్డుల్లో ఏకైక కౌన్సిలర్ గా అంబేద్కర్ నగర్ ప్రజలు తీర్పిచ్చినందుకు ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దానికి అనుగుణంగానే ఈ వార్డును తీర్చిదిద్దాల్సిన బాధ్యత గౌరవ కౌన్సిలర్ రాజుగౌడ్ గారిపైన ఉన్నది. మరి గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పాలనలో మేము ఉన్నప్పటికీ మా వంతుగా మేము చేశాం. ఇప్పుడు జనరల్లో రాజుగౌడ్ గారు కూడా ఈ వార్డును అభివృద్ధి చేయాలని ప్రజల పక్షాన నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు రాజుగౌడ్ గారికి మా వార్డు తరఫున చిరు సత్కారం యాకూబ్ గారు శాలువాతో సత్కరిస్తారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా సంక్షేమం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో స్పష్టమైన కార్యాచరణ చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 25. బాగా చదివిస్తుందా టీచర్ అమ్మా? బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నా? ఏం తిన్నారు ఇలా?
స్టార్ట్ చేస్తున్నాం కదా ప్రైమరీ apartments with many flats are constructed on smaller seats. More than 30 to 50 families can live together in the place with happiness and meet in the apartments today. In the apartment, everyone can help each other and can make good friends with different types of communities. చెప్పినా లేదా? చెప్పినప్పుడు నాకు చెప్పాలి. వర్క్స్ గ్రౌండ్ కావాలి. ఇప్పుడు సర్పంచ్ వచ్చింది, ఇందులో పాలకులు లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పి నాకు చెప్తే నా దృష్టి తీసుకొస్తే గ్రౌండ్ అయితే 2 కోట్లు అని చెప్పి నేను శాంక్షన్ చేసి అది గ్రౌండ్ కాకపోతే ఎట్లా చెప్పండి? గ్రౌండ్ కాకపోతే ఎట్లా? ఒక యువకుని చెప్పు, నీకు పనిచేసే జీలు ఉండాలి, ఈ ఊరికి సెక్రటరీ వస్తే ఈ ఊరిని మార్చాలని కష్టం ఉండాలి నీకు. అది లేకపోతే ఎట్లా? అవును, ఏమేమి పనులు కావాలో అవి గ్రౌండ్ అయ్యేటట్టు చూడండి, ఇంజనీర్లతో మాట్లాడండి. తర్వాత ప్రభుత్వ సంక్షేమాలు ఎంతమందికి అందుతున్నాయి, ఎవరెవరు అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, తెల్లకాళ్ళు ఎవరికి వచ్చినాయి, ఇంకెన్ని కావాలి, రేషన్ బియ్యం ఎంతమందికి వస్తుంది, రైతు రుణమాఫీ ఎంతమందికి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పండించిన పంట ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హ్యాపీ ఉన్నారు, ఇవన్నీ రిపోర్ట్ కావాలి. నెంబర్ 2, ప్రభుత్వ సంక్షేమాలు ఇంకెవరికైనా రాకపోతే వెతికియాలి. ఇందిరమ్మ ఇల్లు భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలని పేదవాళ్ళు ఉంటే ఎవరైనా సరే వాళ్ళకి ఇచ్చేయాలి. దీనికి నో రిస్ట్రిక్షన్. అది సర్పంచ్ చెప్తానో నువ్వు చెప్తానో ఇవ్వడం కాదు, ఇచ్చేది నేను చైర్మన్. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఊళ్ళో రేపు ఇవాళ అనౌన్స్ చేయండి, ఇళ్ళ పట్టాలు ఉండి ఇల్లు ఉండి భూమి ఉండి కట్టుకోలేని వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు చేసి ప్రతి ఒక్కరిని ఉండి ఆ భూమి ఆ ఇల్లు అలాట్ చేసి కట్టియాలి. ఎన్ని కట్టారు ఇప్పుడు దాకా? ఆల్రెడీ మనకి 20 వచ్చినాయి అన్న, 19 రన్ అవుతున్నాయి. ఎన్ని కూడా ఓవర్ కాదు. ఆ పెండింగ్ అయింది కూడా కట్టుకునేమని చెప్పాలి, ఫోర్స్ చేయాలి. ఇంకా 4-5 కావాలని నేను అడిగారు, నేను ఎవరు అడిగారు, అది కూడా ఇమ్మీడియట్ చేయండి. ఎవరిది ఆపడానికి లేదు. ప్రతి ఒక్క కుటుంబం నా కుటుంబం. ఇక్కడ మన ఎలక్షన్ల రాజకీయాలప్పుడు స్థానిక రాజకీయాలప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ గారు, సోదరులు, సభ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ రవి నాయక్ గారు, ఉప సర్పంచ్ పూర్తిగా విస్మరించేది గత 50 సంవత్సరాలు. మన ప్రాంతాన్ని డెడ్ సిటీగా చేసింది. ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం రాష్ట్రానికి పూర్తిగా సాగునీరు తాగునీరు ఇస్తా ఉన్నాం మనం. కానీ మనం నీళ్ళు లేవంటే ఆ రోజు మీరందరూ సహకరిస్తే పాదయాత్ర చేసినాం. ఇవాళ లిఫ్ట్ కట్టినాం, లిఫ్ట్ సాధించుకున్నాం, 3 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా చేసుకున్నామా లేదా? దాంతోపాటు ఇతర ఇంకో మండలంలో కూడా లిఫ్ట్ తీసుకొచ్చే కార్యాచరణ నడుస్తూ ఉంది. 450 కోట్లు అయితే ఉంది. కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరికి 20 కోట్లు, 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 ఒక గ్రూప్ కి 20 నుంచి 13-30 కోట్ల వరకు వచ్చి ఇవాళ పవర్ ప్లాంట్లు పెట్టించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. పెద్దపల్లిలో ప్రారంభమైంది, మీకు తెలుసు. మీకు ఒక ఆర్టీసీ బస్సు ఇచ్చిన అంతర్గాకి మహిళలకి నేను 2 కోట్లతో మీకు ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నా, గిఫ్ట్ గా మీకు ₹1 దాంట్లో మహిళా భవనంతో పాటు ఫంక్షన్ హాల్ చేస్తే ఒక్కొక్క పెళ్లికి 50,000 ఇస్తారా, ₹1,00,000 ఇస్తారా? ₹1,00,000. మహిళ ఒక సంవత్సరంలో 30-40 100 పెళ్లి చేస్తే సంవత్సరానికి ₹1,00,00,000 చంపుకొని మీరు అందరూ కూడా పంచుకోవచ్చు. మేము కూడా మీటింగ్ పెట్టాలంటే మిమ్మల్ని బస్సులాడి 5,000, 10,000 ఇచ్చి దండం పెడతాం. మేమే కట్టించిన మాకేం మిగిలిందే అడగాలి. ఇవాళ మహిళలను అంత శక్తివంతులుగా చేయాలనే ఆలోచన ఈ రాష్ట్రంలో పెన్షనాలు కట్టాలని ఎవరికి రాలే. ఇవాళ రాజ్ ఠాకూర్
మీ కుటుంబ సభ్యుడు 2 కోట్ల రూపాయలు మా డబ్బుతో నాకు వచ్చిన స్పెషల్ నిధులతో కట్టి బ్రహ్మాండంగా కట్టిస్తా ఉన్నాం ఇక్కడ పాలకుర్తిలో. అదే మా గురువార కానులు కూడా తెలిసి వాళ్ళు మాకెందుకు లేదంటే మీకు కూడా కట్టిస్తాం. ఇవాళ ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇక్కడ అంతర్జాతీయ మీ పిల్లలు చదువుకోరు పాలిటెక్నిక్ కాలేజ్ తెస్తా ఉన్నాం. ఇక్కడ రామగుండాలు ఇక్కడ అంతర్గాంలో ఎయిర్పోర్ట్ కట్టాలని ఉండే, కానీ నిన్న నుంచి వేరే ఆలోచన వచ్చింది నాకు. ఎయిర్పోర్ట్ అంతా ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలి. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏదో ఒక ఇండస్ట్రీ ఖచ్చితంగా తెస్తా, తెచ్చిన రోజే చెప్తా. ఇక్కడ ఫార్మర్ అందరి హక్కు, అది ఎవరికి ఏది రావాలో వస్తూ ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొచ్చి మళ్ళీ అందరికీ 3 పూటల దానికి సంబంధించిన నిధులు శాంక్షన్ అయినాయి. డిపిఆర్ జరుగుతా ఉంది. క్యాబినెట్ కాదు, కేవలం అంతర్గాం గ్రామానికి. గతంలో మండలానికి 10 కోట్లు ఇస్తేనే, కోట్ల రూపాయలు 2 కోట్లు ఇస్తేనే ఎక్కువ అని చెప్పుకునే వాళ్ళు. ఎందుకంటే ఆయన ఎంపీగా చేసిన గవర్నమెంట్లో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ప్రజా సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి వెతికి ఇవ్వాలని చెప్తా ఉన్నా. ఏమరా మాజీ సర్పంచ్ మెంబర్లు అందరూ కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు అయినారు. ఇవాళ నేను వారందరికీ ఛాలెంజ్ గా ఒక పని తీసుకొని చేయాలని చెప్పిన. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం ఇవాళ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచిత చదివిస్తా ఉన్నాం, వాళ్ళందరితో సహా పెట్టినాం, 3 రూపాయలు మెడికేషన్ చేపిస్తా ఉన్నాం. ఈరోజు రైతులకు పనిముట్టు కూడా ఇస్తా ఉన్నాం. ఇవాళ కులాల వారికి కూడా సహకరిస్తూ ముందు గ్రామంలో ఏ ఒక్కరికి కూడా భూమి నుండి ఇల్లు లేని పేదవాడు ఉంటాడో వారికి ముందుగా ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఏ ఊర్లో కూడా 2, 3 ఇల్లు ఇస్తా ఉంటే మీ కుటుంబ సభ్యుడైన రాష్ట్రాకు ఇవాళ ప్రతి గ్రామానికి అడిగిన నీళ్లు 50, 100, 200 వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఇవాళ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇల్లు కావాలని వస్తున్నారు కానీ ఇల్లు కూడా ఇచ్చిన తర్వాత కట్టుకుంటారు. కొంతమందిని బతలాడాల్సి వస్తుంది. 100 కూడా ఇల్లు ఇవ్వడానికి ఇవాళ ఈ కుటుంబ సభ్యుడు, మీ కుటుంబ సభ్యుడు రాష్ట్రాకు సిద్ధంగా ఉన్నాడని చెప్తాను. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఆ రోజు టీఆర్ఎస్ 10 సంవత్సరాల ముందు కేసీఆర్ కట్టిండు. అల్లుడు వస్తేడు ఉంటాడు, బిడ్డ వస్తేడు ఉంటాడు. భూమి లేని వాళ్ళు, పూర్తిగా ఇల్లు లేని వాళ్ళంటే గుర్తించండి, నా దృష్టికి తీసుకురండి అని చెప్తా ఉన్నా. ఇది నా మాట. ఇలా అంతర్గాం సంబంధించిన గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి అంతర్గాం, అదే మాదిరిగా గోలివాడ, అంతర్గాం పాత అంతర్గాం, గోలివాడ సంబంధం కాదు, ఏరియా కట్టేది. అది మీరు పేదవారుండి భూమి లేకుండా నీడ లేకుండా ఉన్నవారిని గుర్తించండి, వారందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చేద్దాం అని నేను మాటిస్తున్నాను. ఇల్లు లేని వారిని గుర్తించండి. ఇల్లు కట్టుకుంటామంటే ముందుకొచ్చి కట్టుకునేటట్టు చేయండి. శాంక్షన్ అయిన దాకా తిరిగి శాంక్షన్ కాగానే మేము ఇల్లు కట్టుకోలేమనే వాళ్లకు ఇల్లు ఇచ్చి కూడా వృధా అవుతుంది. అదే మాదే ఇల్లు ఇస్తామని ఎవరో దళాలు వచ్చి 5,000, 10,000 ఇవ్వమంటే నాకు చెప్పాలి. ఎవరో కాంట్రాక్ట్ నేను స్వయంగా 80 ఇల్లు ఒక కాంట్రాక్టర్ మాట్లాడిన. కాంట్రాక్టర్ లాభం లేకుంటే ఎవరు రాడు. కానీ నాకు తెలిసిన అంటే మాట్లాడి ఒక 80 ఇల్లు కట్టిస్తున్నా తల్లి. ఆ తల్లి చెప్పాలి నేను కట్టిస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు కట్టిస్తున్నారు? మరి పేదవాళ్ళు చేయాలని నేను కట్టిస్తున్నా కూడా. వారికి ఇచ్చే ₹1,00,000 ఎవరికో చెప్పి మీరు సిఎస్ఆర్ తీసుకోండి, మీకు వచ్చే పైసలు ఆమె వస్తాయని చెప్పి కట్టిస్తా ఉన్నాను. ఇవాళ ఇవే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళను కోటీశ్వరరాలు చేయాలని ఏం స్టార్ట్. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అలమైపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు. యాక్షన్ ప్లాన్ కి విచ్చేస్తున్నటువంటి మన వాల్యూమ్ కొంచెం తగ్గించు. వెల్కమ్ సార్. అలమైపేట గ్రామానికి సాధారణంగా స్వాగతం. దయచేసి అందరూ కూడా వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం కూర్చోండి, అందరూ సహకరించాలి.
మన జిల్లా కలెక్టర్ గారు మరియు ఓకే కలెక్టర్ గారికి పుష్పగుచ్చం అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సర్పంచ్ అండ్ సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. कंप्लीट हो रहा है दावत दे देते गाना में धन्यवाद दावत ऑटो ऑटो बोल कहाँ संगारेड्डी कहाँ पर आ जाओ चल नेटवर्क में ఇక్కడ ఎక్కడ పెట్టాడు. గ్రామానికి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, సిసి రోడ్. సరే, స్కూల్ బిల్డింగ్ నిర్మాణము, మరమ్మత్తు, కొత్త బిల్డింగ్ లేదా సబ్ సెంటర్ కు పంపడవాళ్ళు, నోటీ ఘాటు. మీ గ్రామానికి ఏ ఇల్లు మంజూరైంది? నలుగురు కట్టుకుంటారు, ముగ్గురేమో కట్టుకునే పరిస్థితులు ఏమంటున్నారు. ఇంకా 10 మంది ముందుకు వచ్చి మేము కట్టుకుంటాము. 10 మంది రాని, 20 మంది రాని, ఎంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి మీరు కట్టుకుంటాంటున్న ఇల్లు ఖచ్చితంగా ఆ ఇల్లు మీకు మంజూరు చేస్తుంది. ఈ ముగ్గురు ఎవరైతే కట్టుకోమని పరిస్థితి ఉందో ఆ ముగ్గురు కూడా ధైర్యంగా ముందుకు రండి. ఏదో ఒక పద్ధతిలో మీకు ఆర్థిక సహాయం చేసే విధంగా నా బాధ్యత ఉంటుంది. మీరు కట్టుకోవాల్సిందే. ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద ప్లాట్లు ఇచ్చింది, వ్యవసాయ భూములు ఇచ్చింది, అసైన్ భూములు ఇచ్చింది, కాలనీ నిర్మాణం చేసింది, ఇల్లు కట్టుకున్నది. ఈరోజు సంసారాలు పెరిగినాయి. కొడుకులు ఎదిగిర్రు, ఇంటి కోడలు వచ్చిర్రు. ప్లాట్లు కావాలి, ఇల్లు కావాలి. ప్లాట్లు కావాలంటే ప్లాట్లు ఎక్కడ ఇచ్చుకోవాలి? ప్లాట్లు కావాలంటే ప్లాట్లు ఎక్కడ తీసుకోవాలి? ఏమైనా ఆలోచన వచ్చినా మీకు? మీరందరూ కూర్చొని గ్రామ సమస్యలు వేరే, గ్రామానికి రోడే గాని, బ్రిడ్జే గాని, కొన్యాలకు రోడే గాని, సిసి రోడే గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజే గాని, ప్రభుత్వం ఇస్తున్న పథకాలే గాని, మనకేం కావాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీ గ్రామంలో ఎన్ని మహిళా సంఘాలు ఉన్నాయి? 28 గ్రామం. ఎన్ని సభ్యులు ఉన్నారు? ఈ 280 మంది సభ్యులు యావరేజ్ గా ఎంత లోన్ తీసుకున్నారు అందరూ కలిసి?
2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 3,51,00,000 3,50,00,000 రుణం తీసుకున్నారు. వడ్డీ లేని వడ్డీ పైసలు 22 గ్రూపులకు సంబంధించి 3 కోట్ల పైన 2 లక్షల పై చిలుకు వడ్డీ 2,50,000 పై చిలుకు వడ్డీ పైసలు మహిళలకు వచ్చింది. ఏమా వచ్చినాయా లేదా? వడ్డీ పైసలు వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈ మధ్యలో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ఏ కార్యక్రమం అది? 46 లక్షల మంది మహిళలు వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు, వాళ్ళకి హెల్త్ చెకప్ అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి ఎంతమంది మహిళలు పేరు ఇక్కడ రాలేదా? ఇంకా ఇక్కడ స్టార్ట్ కాలేదు. ఇంకా అందరికి చెప్తున్నా మళ్ళీ, తల్లి అందరు వినండి, మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి అవకాశం రాదు. ఇళ్ల జాగాలుంటే, పెంకటిల్లుంటే ఇల్లు కట్టుకునే ధైర్యం చేయండి. ఇల్లు ఇస్తా, కొద్దిగా అవసరం ఉంటే నేను వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తాను, కానీ మీరు మాత్రం ఇల్లు కట్టుకోండి. మరి 513 సర్వే నంబర్లో కాలనీ కట్టుకుంటానికి ముందుకు వస్తే మనం పెద్ద కాలనీ కట్టించాం. ఆనాడు కట్టించినాము, అప్పుడు దాని విలువ ఎవరికి తెలియదు. మళ్ళీ ఈనాడు ఎవరైనా రేపు కొడుకుల గురించో బిడ్డల గురించి ఆలోచన చేసి ఇల్లు కట్టుకుంటాము అక్కడ అని చెప్పి ధైర్యంగా ముందుకు వస్తే రోడ్లు లేపిస్తా, ట్యాంకు కట్టిస్తా, పోల్ లేపిస్తా, ఇల్లు కట్టిస్తా. మీరు ధైర్యంగా ముందుకు రావాలి, మీరు కూర్చొని మాట్లాడుకోవాలి. మైకల్ పడేలే మొదట ఒక ప్రోగ్రాం పెట్టుకో. హైవే నుంచి కొన్యాలకు బీటీ రోడ్ ఫౌండేషన్ వేసుకున్నాం. ఎక్కడికి? కొన్యాల. అదే రోజు అండర్ గ్రౌండ్ డ్రైన్, సీసీ రోడ్ 2 పెట్టుకున్నాం. వీరందరితో కూర్చొని మాట్లాడి మాకు కొత్త కాలనీ కావాలి, మాకు 40 ఇళ్లు కావాలి, మాకు అక్కడ లేఅవుట్ కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు లైట్లు కావాలి, అలమాయిపేటకు ఇంకో కొత్త గ్రామాన్ని మనం సృష్టించుకుందామంటే మీరందరూ ధైర్యం చేసి ముందుకు వస్తే ఖచ్చితంగా కొత్త కాలనీ కడదాము. అలానే వేదిక పైన ఉన్న నేషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రజలందరికీ, అధికారులకి నమస్కారం. ఈ రోజు మనము 99 రోజులు ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ గ్రామ సభ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. గత నెలలో మీరు ఒక 10 రోజులు శానిటేషన్ ఆల్రెడీ టేకప్ చేశారు. ఇందులో శుభ్రత కోసం, హౌసెస్ లో అన్ని కూడా శుభ్రత కోసం అందరూ కృషి చేశారు. ఈ 99 రోజులు ప్రణాళికలో భాగంగా మనం వచ్చే 2 నెలల్లో వివిధ డిపార్ట్మెంట్లు, 10 డిపార్ట్మెంట్లు టేకప్ చేసే యాక్టివిటీస్, అంటే ఆరోగ్యమైన డిపార్ట్మెంట్ అవ్వచ్చు, క్రీడల డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా టేకప్ చేసే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను. మనకి ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇప్పుడు అందుతున్నాయి. ముందుగా చూసుకుంటే రైతు భరోసా పథకం ఉంది. ఈరోజు జిల్లాలో మనకి 167 crores మనకి రైతులకి జమ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంద్రమహిళల కింద కూడా 10,000 కంటే ఎక్కువ మందికి శాంక్షన్ ఇచ్చాము. దాంట్లో చాలా మంది ఇల్లు కంప్లీట్ చేసుకుని జిల్లాలో మనకి 163 కోట్లు లబ్ధి పొందారు. 5 లక్షల ఇల్లు చొప్పున అందరికీ కూడా ఈ మంజూరై వాళ్ళ లబ్ధి కూడా పొందడం జరిగింది. దీంతో పాటు మనకి మహిళలకి ఉచిత బస్సు, అలానే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అందుతూ ఉన్నాయి. మనకి గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కూడా మంచిదైంది. ఈ స్కీమ్స్ అన్నిటితో పాటు మనకి వ్యవసాయంలో చూసుకుంటే సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ మనము గత సీజన్లో 10 కోట్ల రూపాయలు రైతులకి జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్ని నడుస్తున్నాయి. దీంతో పాటు మహిళలకి ఇంద్ర మహిళా శక్తి కింద 800 కోట్లు మనము లోన్స్ అనేది అందించాము. చాలా మంది మహిళలు ఈ లోన్స్ తీర్చి వాళ్ళు కావాల్సిన కిరాణా దుకాణం అవ్వచ్చు, మిషన్లు అవ్వచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళు అద్భుతంగా మంచి స్థాయికి ఎదుగుతున్నారు. ఇదే కాకుండా మన జిల్లాలో
నడుస్తున్న స్కీమ్లు అయితే గత సంవత్సరంలోనే మనము 50,000 కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చుకొని ఇప్పుడు నెల నెల మనం 10,000 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి రేషన్ షాప్ నుంచి మనము జిల్లాలో అందిస్తున్నాము. ఈ వచ్చే 3 నెలలకు కావాల్సిన రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం అనేది మనము రేషన్ షాప్ నుంచి అందజేయబోతున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు కొత్త బడ్జెట్లో ప్రభుత్వం కొత్త పథకాలను కూడా తీసుకొస్తుంది. దీంతో భాగంగా మొదటిగా పిల్లలకి స్కూల్లో అల్పాహారం పథకం, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని అంటున్నాము. పిల్లలు పొద్దున పూట వచ్చేటప్పుడు తినకుండా వస్తున్నారు స్కూల్కి, దానివల్ల స్కూల్లో శ్రద్ధ పెట్టలేకపోతున్నారనే ఉద్దేశంతో అందులో సీఎం గారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది పెడుతున్నారు. దీంతో వాళ్ళు పొద్దున వచ్చిన వెంటనే వాళ్ళకి రాగి జావా కానీ మంచి పదార్థాలతో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేసి వాళ్ళ చదువులో కూడా మంచిగా చదువుకోవడానికి ఉంటుంది అనేది స్కీమ్ త్వరలోనే వచ్చే సంవత్సరం నుంచి లాంచ్ చేయబోతున్నాం. ఇదే కాకుండా ఇప్పటి వరకు మనకి మిడ్ డే మీల్ అనేది మధ్యాహ్నం పూట 10వ తరగతి పిల్లల వరకే ఉండేది. ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ చదువుకున్న పిల్లల వరకు కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. మూడోది, ప్రతి కుటుంబానికి జీవన బీమా అనేది 5 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి త్వరలో మంజూరు కాబోతుంది. ఎవరైతే వికలాంగులు పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి కానీ దూరం ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనే రీజన్తో ప్రభుత్వం నుంచి వాళ్ళకి మోటార్ వెహికల్ అనేది వికలాంగుల ఇంటర్ చదువుతున్న పిల్లలకి కూడా త్వరలోనే ప్రభుత్వం నుంచి అందజేయబోతున్నాం. ఇట్లాంటివి చాలా కొత్త పథకాలు కూడా వచ్చే సంవత్సరం నుంచి మనము అమలు చేస్తున్నాము. ఇప్పుడున్న పథకాలన్నీ కూడా మనము ఇంకా ముందుకి కొనసాగిస్తాము అనేది తెలియజేస్తున్నాము. ఈరోజు కూడా ఎవరైనా అర్జీ ఏదైనా ఇవ్వదలుచుకున్నా, లేదంటే మీకు ఉన్న అభ్యంతరాలు కానీ మీ ఒపీనియన్లు, మీ అభిప్రాయాలు కూడా మీరు తెలియజేయవచ్చు అనేది మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీ అర్జీని అన్ని కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్లో కౌంటర్లో మీరు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ గ్రామ సభలో పాల్గొన్నందుకు గౌరవ మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రి గారు మీతో ఇంటరాక్ట్ అయ్యి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మీ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ మంత్రి గారు మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.